పెద్ద వంట చేయడానికి రెడీ అయిపోయాను. తలపకట్టు బిర్యానీకి ఇలా చిన్ని ఉల్లిపాయల్ని మనం తొక్క తీసేసి నీట్ గా కడిగేసి వాడుతున్నాము. ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక మెత్తటి పొడిలా కొట్టేసుకోవాలి. చికెన్ ని ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసాము. ఇలా క్లీన్ చేసుకుని ఉంచుకున్న చికెన్ ని వేస్తున్నాను. చిట్టి ముత్యాలు బియ్యం, దీనిపైన నెయ్యి వేసేసుకుందాం. ఆటకవల పాటకబాల స్వచ్ఛమైన అర్థ తెనుగు బిట్టకబాల సుప్రీం హీరో. అది వేడివేడిగా పట్టడం వల్ల నిజంగానే చాలా బర్నింగ్ అయింది ఆ ప్లేస్ లో. తలపకట్టు ఈ ప్లేట్లో పెట్టు, ఓ పట్టు పట్టు. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు కూడా పెద్ద వంట చేయడానికి రెడీ అయిపోయాను. ఈరోజు తలపకట్టు బిర్యానీ. ఇది మా వారు చెన్నైలో తిని చాలా 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 బాగుందని చెప్పేసరికి నేను పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను. చాలా బాగుంటుందండి, చికెన్తో చేస్తారు. తలపకట్టు బిర్యానీ ఉంది ఈరోజు. అలాగే గోధుమ పిండితోటి చాలా హెల్దీ అయిన హల్వా, స్వీట్ లేకపోతే ఎలాగా, హల్వా కూడా ఉంది. ఈరోజు ఈ రెండు వంటలు నా వీడియోలో మీరు చూడబోతున్నారు. ఎలాగో ఇప్పుడు రెడీ అవబోతున్నాను కాబట్టి మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుంటాను. అదేంటంటే చాలా మంది ఈ రోజుల్లో స్కిన్ ప్రాబ్లం, అంటే స్కిన్ మీద ముడతలు, డల్ స్కిన్, ఫైన్ లైన్స్, ఇంకా హైడ్రేటెడ్ స్కిన్ తోటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి ఏజ్ పెరగటం రీజన్ కావచ్చు, అలాగే యూవీ లైట్స్కి బాగా ఎక్స్పోజ్ అవడం వల్ల, ఇంకా స్కిన్లోని హైలోరానిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి స్ట్రెస్ వలన డ్యామేజ్ కావడం కావచ్చు. స్కిన్ అలా డల్ అండ్ హైడ్రేటెడ్గా అయినప్పుడు మళ్ళీ స్కిన్ బ్రైటన్ అయ్యి ప్లంపీగా కూడా అయ్యి మాయిశ్చర్ని బూస్ట్ చేసి ముడతలు తగ్గించే ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అలాంటి ప్రొడక్ట్ ఉంటుందా అసలు అనుకుంటున్నారా? ఉంటుంది. అదే ఈ హిమాలయ న్యాచురల్ గ్లో రోజ్ ఫేస్ సిరం. దీన్ని ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి 2 సార్లు 2 or 3 డ్రాప్స్ చేతిలో వేసుకుని సిరం మొత్తం కూడా స్కిన్ లోనికి అబ్జర్వ్ అయ్యే వరకు అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఈ సిరంలోని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్ లోకి తొందరగా అబ్జర్వ్ అయ్యి 1 వీక్ లోని విజిబుల్ బ్రైటర్ స్కిన్ ని ఇస్తుంది. అంతేకాకుండా ప్లంపీ, సాఫ్టర్ అండ్ స్మూతర్ స్కిన్ కూడా మన సొంతం అవుతుంది. ఇది బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఎందుకంటే దీంట్లో 5% నయాసినమైడ్ అండ్ 5% రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నాయి. ఇది స్కిన్ కి నేచురల్ గ్లోని 1 వీక్ లోని బూస్ట్ చేసి స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. సిరం అప్లికేషన్ తర్వాత ఒక సన్ స్క్రీన్ తో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రొడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ వాళ్ళ వెబ్సైట్ ఇంకా యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఈ రోజే ఈ ప్రొడక్ట్ ని చెక్అవుట్ చేస్తే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. దీని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు వంటని స్టార్ట్ చేసేయాలి. అయితే నేను వంటని స్టార్ట్ చేసే ముందు ఎంత బాగా రెడీ అవుతుందో తెలుసు కదా. వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యూటిఫుల్గా రెడీ అవుతే ఆ వంట కూడా చాలా ఎమ్మీ టేస్టీగా అయిపోతుంది. మరి మేకప్ వేసుకుని డ్రెస్సింగ్ చేంజ్ చేసేసుకోవాలి. ఓకే, ఈరోజు తలపకట్టు బిర్యానీ స్టోరీ మా వారి నోటి నుండి విందాం. ఇది ఎక్కడ తిన్నారు మీరు, ఏంటి కదా దీనిది? అది యాక్చువల్గా మా చెన్నైలో ఒక చిన్న విలేజ్లో స్టార్ట్ అయిందండి తలపకట్టు బిర్యానీ. సో ఇది మెల్లిమెల్లిగా జనాలకి అలవాటు అయ్యి చాలామంది వస్తున్నారు, కానీ కరెక్ట్గా ఆ టైంకి అయిపోతుంది. ఏం చేయాలి అనుకొని ఓనర్ అప్పుడు చాలా బ్రాంచులు ఓపెన్ చేసి తలపకట్టు, ఇప్పుడు కూడా చెన్నై ఎప్పుడైనా షూటింగ్ వెళ్తే నేను ఇది డెఫినెట్గా ఆ తలపకట్టు బిర్యానీ తిని ప్యాక్ చేసుకొని పిల్లల కోసం కూడా తీసుకొస్తూ ఉంటారు. అంత ఇష్టం. మా వారితో పాటు ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు లోపల. ప్రసాద్కి కూడా చాలా 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 ఇష్టం. సో ఐడియా వచ్చింది, ఒకసారి మనం ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని. సో మొత్తానికి ట్రై చేస్తున్నాం. చూపించు మరి. ఈరోజు చూసేద్దాం మరి ఈ తలపకట్టు బిర్యానీ ఎలా చేసాము. ఇక్కడ ఈ హల్వా కూడా ఎలాగా పాపం చాలా కష్టపడి 2 చేతులతోటి ఎలా చేస్తున్నారు. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ సీ. తలపకట్టు బిర్యానీ కోసం చిన్న సైజు ఉల్లిపాయలు చూసారా, ఇవి వాడాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపి రుబ్బేసుకోవాలి మన బాహుబలి మిక్సీలో.
ఇందులో రుబ్బేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలు కోసేసుకొని ఇవి కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపే రుబ్బుకోవాలి ముద్దలాగా. ఆ ఉల్లిపాయలు ఇందులో సగం సగం వేసి రుబ్బాలి. అందరూ సగమే వేయండి. తలపకట్టు బిర్యానీకి ఇలా చిన్ని ఉల్లిపాయల్ని మనం తొక్క తీసేసి నీట్గా కడిగేసి వాడుతున్నాము. ఈ చిన్ని ఉల్లిపాయలు తొక్క తీయడానికి మాకు చాలా టైం పట్టింది. అల్లం వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కారం చూసుకొని వేసుకోండి, మరీ ఘాటుగా ఉండకుండా. ఇప్పుడు ఇది రుబ్బినప్పుడు ఒకవేళ రుబ్బడం అవ్వకపోతే కొద్దిగా నీళ్లు వేసుకొని రుబ్బుకోవచ్చు. తలపకట్టు బిర్యానీ కోసం ముందుగా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ధనియాలు, సోంపు, జీలకర్ర, నల్ల మిరియాలు, ఇంకా గరం మసాలా దినుసులు ఇది ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం. అన్నీ సపరేట్గా చేసుకోవాలా ఫ్రై? అంటే బాగా వేగుతాయి కదా ఆయుష. బాగా ఎర్రగా రానవసరం లేదు, వేగితే చాలా ఆయుష. మా వదిన చూసారా ఈరోజు ఎంత కలర్ఫుల్గా ఉన్నారో. థ్యాంక్ యూ ఆయుష. ఈరోజు ఆయుష ఏమందో తెలుసా నాకు, నేను ఇలా రెడీ అయి ఉంటే ఇంట్లోకి రాగానే అన్నది, ఏంటి వదిన దాన్ని ఆడడానికి వెళ్తున్నావా అన్నది. చాలా ఓపిక్గా ఒక్కొక్కటి వేపుకోవాలి. ఇది సోంపు, నల్ల మిరియాలు, ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక మెత్తటి పొడిలా కొట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి, సరిపడా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుని. నెయ్యి కూడా వేస్తాను కాబట్టి సరిపడా అలా వేసుకోవాలి. తర్వాత ఇందులో మా ఆయన చాలా బాగా చెప్పేది కడా మసాలా, రెండిట్లో సరి సమానంగా వేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో కూడా వేసాం కాబట్టి ఇందులో వేసుకుంటే చాలు కదా. ఇన్ని ఉల్లిపాయలు వేయకూడదు, కొన్ని చాలు, ఎందుకంటే మనం రుద్దాం కదా కాబట్టి. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి. కారం కూడా వేసేసుకుందాం. కారం చూసుకొని, అంటే ఈ బిర్యానీ ఘాటుగానే ఉంటుంది, మనం అంత ఘాటుగా ఎందుకని కదా, ఎందుకంటే ఇందులో నల్ల మిరియాలు వేస్తున్నాము, పచ్చిమిర్చి రుబ్బేసి వేస్తున్నాము, అందుకని కారం చూసుకొని వేసుకుందాం. తర్వాత పసుపు, ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చక్కగా రుబ్బుకున్న చిన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి రుబ్బుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో సగం అందులో సగం. మనం 2 గిన్నెల్లో వండుతున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేయాలి.
ఇలా నూనె తేలాలి, అలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసాము. ఇలా క్లీన్ చేసుకొని ఉంచుకున్న చికెన్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా ఇలా చికెన్ మంచిగా ఈ మసాలాలో కలిసి బాగా అయింది. ఈ పౌడర్ ఫ్రై చేసి ఉంచుకున్న పౌడర్, ఈ పౌడర్ ఇందులో సగం అందులో సగం వేసేసుకుందాం. పెరుగు వేసుకుందాం. ఇలా పెరుగు వేసుకొని కలుపుకుంటూ ఉంటున్నప్పుడే నిమ్మరసాన్ని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు పుదీనా కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర పుదీనా ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్లో వేసి బాగా కడిగేసే యూజ్ చేయాలి. ఇప్పుడు ఉప్పు రుచి చూసుకుందాం. ఇందులో ఉప్పు వేసేసుకుందాం, సరిపడ ఉప్పు. ఇప్పుడు ఎసరికి నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా ఎసరు వచ్చేసింది. ఇక్కడ చూడండి, బియ్యము ఒక పావు గంట ముందు నానబెట్టాము. చిట్టి ముత్యాలు బియ్యం. ఈ చిట్టి ముత్యాలు బియ్యం తలపకట్టు బిర్యానీకి ఈ బియ్యాన్నే వాడాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ పాడేయండి. తలపకట్టు బిర్యానీకి ఇలా జీరా రైస్ని మాత్రమే వాడాలి. అంటే జీరాలా ఉంటుందన్నమాట. చిన్న చిట్టి ముత్యాలు రైస్. ఇది అన్ని సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఒకసారి మూత పెట్టేద్దాం ఆయిషా. ఏ కరీం, దమ్ ఇచ్చేసుకుందామా? దీన్ని ఒకసారి సాపుగా చేసుకొని దీనిపైన నెయ్యి వేసేసుకుందాం. వేసుకొని ఇంకా దమ్ముకి పైన అది పెట్టేసరి. ఇందులో కూడా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు చిన్న మంట పెట్టేసి దమ్ ఇచ్చేసుకుందాం. దమ్ముకి అది కూడా తీసుకుందాం, దాని మీద పెట్ట. ఇప్పుడు మన తలపకట్టు బిర్యానీ దమ్ అయిపోతుంది. ఈరోజు ఆటా హల్వా కోసం ఇందులో ఫస్ట్గా
ఆట కావాలి. ఏం ఆట కావాలి? ఆట కావాలా, పాట కావాలా? స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కబాలా. ఇదైతే కాదు. కాదు, గోధుమ పిండి. గోధుమ పిండిది ఫస్ట్ చిన్న మంట పెట్టేసుకుందాం ఆయుష. ఇది ఫస్ట్ నెయ్యి వేసుకోరా? ఆహా వద్దు, ఫస్ట్ ఇది కొంచెం వేగాక అప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సరే, ఇది చాలా ఓపిక్గా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయుష. పక్కకు మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. కాస్త కలర్ మారాక కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఏంటి హెల్దీ. చిన్న మంట మీదే చాలా ఓపిక్గా కొద్దిగా ఇది ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసి మళ్ళీ దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అంతా కలవాలన్నమాట ఇందులో. ఇలాగా ఇంట్లో కాచిన కమ్మటి నెయ్యి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే అసలు స్మెల్ కూడా చాలా బాగుంది. సున్నుండుల వాసన వస్తుంది. సుల్లుండ్లు చేసుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం పంచదార అప్పుడే కదా లాస్ట్ లో వేయాలి. పంచదార వేసుకుందాం. ఇక్కడ నేను గోధుమ పిండిని మంచి బ్రౌన్ కలర్ లో వచ్చినట్టుగా నేను ఫ్రై చేసాము. ఆ నెయ్యి అది వేసుకుంటూ బాగా అది గోల్డెన్ కలర్ లోనే రావాలి, అలా ఫ్రై చేసుకోవాలి. పంచదార వేసుకుని ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే కొద్దిగా వేద్దాం. వాటర్ వద్దా ఆయుష? ఏమో నాకు తెలియదు. ఆట హల్వాకి ఎంత వేసుకోవాలి. సుప్రీం హీరో ఇప్పుడు మన హల్వా అన్నమాట. ఇది ఏం పేరు? దీని పేరేంటి? స్వీట్ పేరు ఆటా హల్వా. ఆటా హల్వా. ఇద్దరిని పెట్టాను. నీళ్ళు అసలు ఉండలు కాకుండా కలపాలి మంచిగా. ఏంటి హల్వా అన్న పాయసంలో ఉంది? అంటే అది హల్వా అన్నం పాయసంలో ఉందా? ఇది ఉడకాలి కదా, హల్వా లాగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ, నెయ్యి చాలా పడుతుంది ఇందులో, ఒకేసారి వేయకూడదు. అసలు నార్మల్గా ఇది ఆయుష నాన్ స్టిక్లో చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇందులో ఇలైచీ పౌడర్ వేసుకుందాం. మా ఆయుష చేతిలో చూడండి 2 స్పూన్స్. వదినకు నాకు టేస్ట్ చూడటానికి, అంటే కాబట్టి వదిన టేస్ట్ చేస్తారు. ఇలా ఆటా హల్వాకి ఇంత కష్టపడాల్సి వచ్చింది. బిర్యానీ అయితే నేను ఫాస్ట్‌గా చేసేసాను. ఇది ఉండలు లేకుండా మంచిగా బాగా కలపాలి. ఇలా ఇంత కష్టం ఉండకూడదు అంటే ఇంత పెద్ద నాన్ స్టిక్ ఉంటే ప్యాన్ దాంట్లో చేయొచ్చు. మీరు కొద్దిగా చేసుకున్నట్లయితే మంచిగా నాన్ స్టిక్‌లోనే చేసుకోండి. లేకపోతే చాలా ఇబ్బంది. ఇది బాగా కలిసే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మంచిగా ఇంకా నెయ్యి వేసుకుంటూ, ఇందులో ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుందని ముందే చెప్పాను కాబట్టి నెయ్యిని వేసుకుంటూనే చేయాలి. అలా ఆ టెక్స్చర్ రావాలన్నమాట. కలపకట్టు బిర్యానీ మా వారు ప్రసాద్ ఇద్దరు చెప్పారు. ఈ ఆటా హల్వా ఎవరు చెప్పారో తెలుసా? ఈ నేరం నాది కాదు, ఆయిషాది. దానికి ఎవరు చెప్పారో తెలుసా? చాలా గొప్ప పని. తనకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, తనే నాకు చెప్పింది. నేనదే చెప్తున్నాను. ఈరోజు ఆటా హల్వా స్పెషల్గా చేద్దాము వదినా అని తను చెప్పబట్టి తన కోరిక మేరకు ఈరోజు ఆటా హల్వా, మా వారి హెల్దీ హల్వా కూడా, మా వారి ప్రసాద్ కోరిక మేరకు తలపకట్టు బిర్యానీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కాలింది.
రతాలు అసలు. అంటే పొరపాటుగా జరిగిన అలవాటు మాట. ఇక్కడ మా రవి గారు ఈ హల్వాని బాగా కలుపుతున్నారు. ఇలా కలుపుతున్నప్పుడు అందులో నుండి కొంచెం పిండి ఎగిరి నా చేయి మీద పడింది. అది వేడివేడిగా పడటం వల్ల నిజంగానే చాలా బర్నింగ్ అయింది ఆ ప్లేస్ లో. చాలా ఐస్ పెట్టే కదా వచ్చారు. నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆల్రెడీ నెయ్యిలో బాగా ఫ్రై చేసినవి. ఇది వేసేసి ఇప్పుడు పైన మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి ఇది మళ్ళీ కలపాలండి బాగా. దీంతో కలుపుతాం ఈసారి. మళ్ళీ ఇందులో ఇప్పుడు కలపండి బాగా. ఇప్పుడు ఇలా కలుపుతూ ఒక చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ హల్వాలో కలిసిపోయి ఉడికిపోవాలి. ఒక 5 నిమిషాలు చేస్తే అయిపోయినట్టే. ఈ ఆట హల్వాని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ. ఇందులో గోధుమ పిండి ఉంది, తర్వాత నెయ్యి ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి చాలా బలవర్ధకం. వీక్ గా ఉన్న వాళ్ళకి ఈ హల్వా చాలా 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 హెల్దీనెస్ ని ఇస్తుంది. ఈ హల్వాకి కమ్మటి నెయ్యిని మాత్రమే వాడాలి. ఇలా చేస్తే కనుక ఈ హల్వా స్పెషల్ టేస్ట్ గా ఉంటుంది. ఈ హల్వాలో కాస్త ఫుడ్ కలర్ మనం ఏ కలర్ అయినా కలుపుకోవచ్చు. ఆ కలర్ లో చాలా ఎమ్మిగా కనిపిస్తుంది. కానీ నేను ఈ రోజు ఫుడ్ కలర్ ని వాడటం లేదు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి చెయ్యి ఊదుకుందాం. ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. వదిలేసాక ప్యాక్ చేసి చెయ్యి ఊదుకుందాం. నువ్వే ఊదు. తగ్గిపోతుంది. ముందుగా ఆట హల్వాని ప్యాక్ చేసేసుకుందాం. చూసారా బిర్యానీ చిట్టి ముత్యాల రైస్ తోటి ఎంత బాగా ఉందో. ఇది తలపకట్టు బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్నే మనం వాడాలి. ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ తలపకట్టు బిర్యానీ మా వారు, మా ప్రసాద్ ఇద్దరికి కూడా చాలా చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు అంటుండేవారు నాకు తలపకట్టు బిర్యానీ చెయ్యమని. కానీ ఈ రోజే నేను ఫస్ట్ టైం చేశాను. ఆహా ఏమి రుచి అనరామై మరచి ఒక గిన్నె తలపకట్టు బిర్యానీ అయితే ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక గిన్నె ఇది ఇంట్లో మేడ్స్ కోసం ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ ప్యాకింగ్ అవుతుంది. ఆయిషాకి లెగ్ పీస్ అంట. నేను వేస్తాను ఆయిషాకి.
బాగుంది. అయ్యో మరక పడింది కర్రీ. మరక మంచిదే. మరక మంచిదేనా? అయ్యో ఈరోజు ఆ ప్యాకింగ్ అయిపోతుంది. తలపకట్టు బిర్యానీ, మన ఆటా హల్వా, తలపకట్టు బిర్యానీలోకి పెరుగు బాక్సెస్, తర్వాత బిర్యానీ తినేసాక చల్లగా లిమ్కా, తర్వాత ఈరోజు ఫ్రూట్, ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ ఇస్తున్నాం ఈరోజు. తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ కామనే. ఈరోజు మా స్పెషల్ గిఫ్ట్ ఇది వాళ్ళకి. స్టెయిన్లెస్ స్టీల్. యా, కోంబో ప్యాక్ లాగా చాలా బాగా వచ్చింది కదా. ఆ షాప్కి వెళ్ళగానే మాకు ఇది బాగా నచ్చేసి దీన్ని తీసేసుకున్నాం. ఈరోజు ఇది ఇస్తున్నాం అన్నమాట. ఈ ప్లేట్లో వేసుకుని మనం ఇచ్చిన తలపకట్టు, స్వీటు, మిగతా 2 గిన్నెలు ఏంటి? కర్డ్, బిస్కెట్స్, లిమ్కా. ఓకే. మా వారు ఇప్పుడే ఒక జోక్ చెప్పారు, మళ్ళీ చెప్పండి అది. తలపకట్టు ఈ ప్లేట్లో పెట్టు, ఓ పట్టు పట్టు. ప్లేట్స్ కాంబో, తలపకట్టు బిర్యానీ, స్వీట్, చల్లని పెరుగు, లిమ్కా, ఫ్యామిలీ ప్యాక్ బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్, మా డ్రాగన్ ఫ్రూట్. మొత్తం 8 ఐటమ్స్. ఇవన్నీ మా మేట్స్ కోసం అనమాట. ఇలా ఎవరి పేరు వాళ్ళకి అలా రాసేసి వాళ్ళ ఐటమ్స్ అలా పెట్టేస్తాం అనమాట. వాళ్ళ ప్లేట్స్, ఫుడ్, ఇవి ఇవో. ప్రసాద్ ఇక్కడ కూర్చుని తింటున్నా, ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? నిజంగా ఫస్ట్ టైం ఉన్నా కూడా టేస్ట్ సేమ్ వచ్చింది. మన బిర్యానీ బాస్మతి రైస్ కంటే చిట్టి ముత్యాల బియ్యం బాగుంది కదా. మన కెమెరామెన్స్ హాయ్. పాపం మా ఈయనకి వెజిటేబుల్ బిర్యానీ తెప్పించాము, ఈరోజు నాన్ వెజ్ తినారంట. ఓకే భాను, సారీ, నెక్స్ట్ టైం బెటర్ లక్ మనం.
నువ్వు ఎలా ఉంది బిర్యానీ? బాగుంది. నువ్వు నాన్ వెజ్ తింటావు ఈరోజు. ఓ నైస్. సిద్ధు ఎలా ఉంది? చాలా బాగుందా? ఏంటి మీరు ఇద్దరి మధ్యలో రుబ్బు రోలు పెట్టుకుని కూర్చున్నారు? హాయిగా ఉంది కదా. ఇక్కడ కరీం ఫ్యాన్ వేయించేశాడు. ఈ ప్యాకింగ్స్ని మేము దారిలో ఎవరెవరు కనిపించారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు మేము నీలోఫర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ పేషెంట్ల బంధువులు ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఈ ప్యాకింగ్‌లను అందజేస్తున్నాము. ఇలా పేషెంట్ల బంధువులు బయట పేషెంట్ల కోసం ఎదురు చూస్తూ టైంకి తినక, వాళ్ళకి టైంకి ఫుడ్ దొరకక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకు ఒక్క పూటైనా సరే మంచిగా భోజనం పెట్టినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. నా వీడియోస్ చూసి చాలామంది నాకు నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఫుడ్‌ని ఇవ్వమని చెప్పారు. వాళ్ళ కామెంట్‌ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు చక్కగా కామెంట్స్‌లలో ఎక్కడెక్కడ ఇవ్వాలో నాకు సజెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.